అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ కమ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. సార్, మీ ఆఫీస్లో స్టెనో పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసింది. అవును. ఆ పోస్ట్ నా క్వాలిఫికేషన్కి సరిపోతుందేమో చూడండి. అప్లికేషన్, రెజ్యూమ్, సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చాను సార్. ఇదిగోండి. మా పోస్ట్ కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మరి నాకు ఆ జాబ్. అయితే ఒక్క విషయం. ఏంటి సార్? ఏమీ లేదు. ఇంతకు ముందు మీరు ఎస్వీఆర్ కంపెనీలో జాబ్ చేశారు కదా? అవును సార్. అక్కడ ఎందుకు రిజైన్ చేశారో నేను తెలుసుకోవచ్చా? అది అదే, అక్కడ వర్క్ మీకు నచ్చలేదా? కాదు సార్. పోనీ జీతం మీకు సరిగ్గా ఇవ్వడం లేదా? అబ్బే, అదేం లేదు సార్. మరి ఏ కారణం మీద మీరు రిజైన్ చేశారు? అది నా పర్సనల్ ప్రాబ్లం సార్. అదే ఏంటని అడుగుతున్నాను. సార్, నేను మీ కంపెనీలో జాబ్ కోసం వచ్చాను. ఇష్టమైతే ఇవ్వండి, లేదంటే లేదని చెప్పండి. అంతేగాని నేను ఎక్కడో మానేసిన జాబ్ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడమ్మా, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చిరాగ్గా మాట్లాడితే ఈ జాబ్ ఇవ్వడం కుదరదు. అయితే ఇప్పుడేమంటారు సార్? అక్కడ మీరు జాబ్ ఎందుకు మానేశారో చెప్పకపోతే ఇక్కడ మీకు జాబ్ ఇవ్వడం కుదరదు. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఎలాగోలాగా బ్రతికి బట్ట కట్టిన తను మళ్ళీ మత్తుమందు కావాలంటోంది. ఇక లాభం లేదు. దాన్ని శాశ్వతంగా నిద్రపుచ్చాల్సింది. చూడండి, డబ్బు లేకపోతే బ్రతికే లేదంటారా? మీరే ఏరుకోరి పట్టుబట్టి వాడికి పెళ్లి చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎలా అంటున్నారు? అవును, అప్పుడు వాడి జీవితం నాశనం చేసింది నేనే. కాబట్టి మళ్ళీ వాడికి కొత్త జీవితాన్ని ఇవ్వాల్సింది కూడా నేనే. ఆ రోజున డబ్బే జీవితం అనుకున్నాను. ఆ తర్వాత అది తప్పని అర్థమైంది. అయినా ఇప్పుడు కావలసినంత డబ్బు ఉంది. ఉన్న అడ్డంకిని తొలగించుకుంటే అందరం హాయిగా ఉండొచ్చు. మీ ఆలోచన బాగానే ఉందండి, కానీ ఈ విషయం వాడికి తెలిస్తే? నువ్వు చెప్తావా? నేనెందుకు చెప్తానండి? మరి ఎలా తెలుస్తుంది? చూడు, దాన్ని చంపడం చాలా సింపుల్. అది ఎలాగో డ్రగ్ అడిక్ట్. ఇంతకాలం అది అడిగినప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇస్తూ వచ్చాం. ఇప్పుడు అడగకపోయినా ఇస్తాం. మత్తులో ఉన్న దానికి ఇంకా మొత్తెక్కిస్తాం. అంతే, అది శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. పోలీసులు, జనం కూడా దాని చావు అదే కోరి తెచ్చుకుందనుకుంటారు. ఆస్తి గురించి అడిగేవారు ఎవరూ ఉండరు. సార్, డాక్టర్ గారు వస్తున్నారు సార్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. మిస్టర్ మురళి, ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్.
ఈ మందులు మరో వారం వాడండి. డాక్టర్, చెప్పండి మిస్టర్ మురళి. ఆ, అది మీరేగా మీ దగ్గర ఏది దాచకూడదని ఇందాక చెప్పారు. మీ సంసార జీవితం సజావుగానే సాగుతోందా? తను అలా డ్రగ్స్కి అలవాటు పడుంటే ఎలా సాగుతుంది డాక్టర్? ఒకవేళ ఆమెకు మొత్తమంది అలవాటు లేకపోతే మీ మధ్య ఏ గొడవలు ఉండేవి కావా? అదేంటి డాక్టర్ అలా అడుగుతున్నారు? ఓ డాక్టర్గా నా డౌట్ క్లియర్ చేసుకుందామని. ఇంతకీ మీ డౌట్ ఏంటి? మీ భార్య మానసికంగా ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతోంది. ఆమెకు దక్కాల్సిందేదో దక్కలేదన్న భావన ఆమె బిహేవియర్లో కనిపిస్తోంది. నిజం చెప్తున్నాను డాక్టర్. పెళ్లికి ముందే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ అనుకోకుండా స్నేహతో నాకు పెళ్లి జరిగిపోయింది. అయితే ఆమె మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం నుంచి నేను పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయాను. కానీ ఆమె నన్ను అర్థం చేసుకోలేదు. మీ ప్రేమ విషయం ఆమెకు తెలుసా? తెలీదు. ఐ సీ. అయితే ఆమె మీ మీద కక్ష పెంచుకునే అవకాశం లేదు. అయితే నేననుకున్నదే కరెక్ట్. చిన్నప్పటి నుంచి తల్లి లేని పిల్లగా పెరిగింది. తండ్రి సంరక్షణలో పెరిగిన ఆయనకి క్షణం తీరిక లేని వ్యాపార వ్యవహారాల కారణంగా ఆమెకు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఆ స్వేచ్ఛ వల్లే తప్పుడు స్నేహాలు చేసింది. తనలోని ఒంటరితనం పోగొట్టుకోవడానికి మత్తుమందుకు అలవాటు పడింది. ఆ అలవాటు మానే అవకాశం లేదా డాక్టర్? ఉంది. అయితే అది మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? నేనేం చేయాలి చెప్పండి, చేస్తాను. ఆమె అలవాట్లు ప్రవర్తన చూసి విసుక్కోవడం, చేదరించుకోవడం, కోపట్టం మానేయాలి. మానేస్తే ఇంకా రెచ్చిపోతుంది కదా డాక్టర్? అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. ఆమె కోరుకుంటున్నది ప్రేమ, ఆప్యాయత. మీ పెళ్లికి ముందు నుంచే వాటి కోసం తప్పించిన ఆమె అవి దొరికే ఇలా తయారైంది. పెళ్లి తరువాతైనా దక్కుంటే మారే ప్రయత్నం చేసుండేది. కానీ మీ దగ్గర ఆమెకు దక్కింది చేత్కారమే. ఐఎమ్ సారీ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరు ఆమెను మంచిగా పలకరించండి, అనునయంగా మాట్లాడండి. నువ్వే నా జీవిత సర్వస్వం అనండి. ఆమెతో మంచిగా మెలగండి. ఆమె తప్పకుండా మారుతుంది. మురళి, మీరు ఇంకేం ఆలోచించకండి. నేను చెప్పినట్టుగా చేయండి. మిగతా ట్రీట్మెంట్ సంగతి నేను చూసుకుంటాను. వస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. చేయండి. మిగతా ట్రీట్మెంట్ సంగతి నేను చూసుకుంటాను. వస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. నన్ను క్షమించు స్నేహ. ఇంతకాలం ఎవరికి వారుగా ఉంటూ వచ్చాం. ఇక ముందైనా ఒకరికొకరంగా కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్.
కమాన్ మిస్ సిరి, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంత ఆశ్చర్యపడుతున్నారు? మీ ఫ్రెండ్ మీకు విజిటింగ్ కార్డ్ ఇచ్చింది, అవునా? అవును సార్. మీరు అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళారు, కరెక్ట్ సార్. కానీ మీకు అర్థం కాని సమాధానం అక్కడ దొరికింది. అదే సార్. అది నేనే చెప్తాను. పలానా చోట పలానా అడ్రస్లో పలానా వ్యక్తి ఉంటాడు అని, ఆయనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాడు అని, అవునా? అవును సార్. ఆ పలానాని నేనే. మీకోసం బుక్ అడ్డం పెట్టుకుని ఎదురు చూస్తున్నాను. బుక్ అడ్డం పెట్టుకోవడం ఎందుకు సార్? 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను, కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నానని రొటీన్ డైలాగులు కాకుండా వెరైటీగా ఉంటుందని అలా చెప్పాను, అంతే. మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారు సార్. నా మాటలే కాదు, నా చేష్టలు కూడా చాలా తమాషాగా ఉంటాయి. అలా ఉంటే మంచిదే కదా సార్. ఇదిగోండి సార్ నా సర్టిఫికెట్స్. గుడ్, వెరీ గుడ్. ఇట్స్ నైస్. అదర్స్? ఏ టు జెడ్ అన్నీ బాగున్నాయి. ఏ టు జెడ్ అన్నీ బాగున్నాయి. మీరు నాకు ఓకే. ఏంటి సార్? అదే, మీ రెజ్యూమ్, మీ క్వాలిఫికేషన్స్, మీ ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి అని అంటున్నాను. అయితే నా జాబ్. ఈ రోజే మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకండి? నాకు నా భార్య ఎంతో, మీరు అంతే. ఏంటి? అదే, నా భార్య మీరు ఫ్రెండ్స్. నా భార్య మిమ్మల్ని రికమెండ్ చేసింది, అదే చెప్పాను. ఓ సారీ సార్. మళ్ళీ మన మధ్య సారీలు ఎందుకండి? నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదు. కానీ నేను చెప్పింది మాత్రం చేయాలి. చెప్పింది చేయడానికే కదా సార్ మీరు నాకు జీతం ఇస్తారు. గుడ్, దట్స్ గుడ్. మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఏ సమయంలో ఎవరితో ఏ పని చేయాలో అవన్నీ వివరంగా ఈ అగ్రిమెంట్లో ఉన్నాయి. సావధానంగా చదువుకొని ఓ చక్కటి సంతకం దీని మీద పడేశారనుకోండి, మీకు ఈ జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక శాలరీ అంటారా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఇస్తాం. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇప్పుడు కేవలం పేపర్ మాత్రమే చెప్పాను. అసలు చెప్పాలంటే ఈ పేపర్ అడ్డం పెట్టుకుని నిన్ను నీ జీవితాన్ని పేపర్కి ఎక్కించాల్సిందే. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నా? నేను ఇంతవరకు చాలా తక్కువగా మాట్లాడాను. ఏంట్రా ఈ అగ్రిమెంటా? నేను నీ దగ్గర ఉద్యోగం చేయడానికి వచ్చాను అనుకుంటున్నావా, ఊడిగం చేయడానికి వచ్చాను అనుకుంటున్నావా? అంత పెద్ద డైలాగ్ అక్కర్లేదు అనుకుంటాను. నేను చెప్పిన పని చేయడానికి జీతం ఇస్తానని చెప్పాను. జీతం ఇస్తున్నావు కదా అని నువ్వు చెప్పిన పనులన్నీ నేను చెయ్యాలా? చూపించిన ప్రతివాణ్ణి తృప్తిపరచాలా? రేయ్, నువ్వు ఈ కంపెనీకి ఎండి కంటే బ్రోకర్ కంపెనీకి బ్రోకర్ అయి ఉంటే బాగుండేది. దిస్ ఈస్ టూ మచ్.